ఒలింపిక్ క్రీడలతో స్నేహం, సౌభ్రాతృత్వం, శాంతియుత, దృఢత్వం మరియు మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడం కోసం ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయని ఒలింపిక్ క్రీడల అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కరణం గణేష్ రవికుమార్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలో ఒలింపిక్ డే సందర్భంగా ఒలింపిక్ క్రీడా జ్యోతితో స్థానిక గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ వరకు 2 కిలోమీటర్లు ఒలింపిక్లను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1896లో గ్రీస్ దేశంలోని అథెన్స్ మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు జరిగాయని, అప్పటి నుంచి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వేసవి ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయన్నారు. ఒలింపిక్ ఉద్యమం యొక్క లక్ష్యం యువతను క్రీడల ద్వారా ఒలింపిక్ సిద్ధాంతానికి అనుగుణంగా శాంతియుత మరియు మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడానికి దోహదపడతాయని, ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అథ్లెట్లు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటారన్నారు. వారి దేశం కోసం పోరాడతారని, ఒలింపిక్ క్రీడలు స్నేహం మరియు సౌభ్రాతృత్వం కోసం ఉద్దేశించినవని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, మండల విద్యాధికారి నీరజ, ఉమ్మడి మెదక్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కరణం గణేష్ రవికుమార్, అయిత పరంజ్యోతి, ఫిజికల్ డైరెక్టర్లు శారద, శంకర్, ప్రవీణ్, కరణం మల్లేశ్వరి, పీఈటీలు స్వామి, బాలాస్తో పాటు క్రీడాకారులు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. దీంట్లో ముఖ్య అతిథులుగా మన చేగుంట ఎస్ఐ గారు మరియు ఎండిఓ గారు మరియు ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అందరూ విద్యార్థులు మరియు పీఈటీలు అందరూ పెద్ద ఎత్తున ఇందులో పాల్గొనడం జరిగింది. దీన్ని మనము ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ నుంచి బస్ స్టాండ్ వరకు పెద్ద ఎత్తున ఈ ఒలింపిక్ అన్నీ ఈరోజు అన్నీ ప్రారంభించడం జరిగింది. విద్యార్థులందరికీ ఒలింపిక్ యొక్క వందనాలు చెప్తూ థ్యాంక్ యూ. చేగుంటలోని గెస్ట్ హౌస్ నుంచి ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ నుంచి బస్ స్టాండ్ వరకు 2 కిలోమీటర్స్ ఒలింపిక్ డే రన్ చేయడం జరిగింది. ఒలింపిక్స్ క్రీస్తు పూర్వం 393లో స్టార్ట్ అయినవి. తర్వాత యుద్ధాల వల్ల ఆగిపోయినాయి. దాని తర్వాత పియర్ డి కూపర్ అనే వ్యక్తి అవన్నిటిని అవగాహన చేసుకుని తర్వాత ఆధునిక ఒలింపిక్స్ 1996లో గ్రీస్లోని ఏథెన్స్ నగరంలో స్టార్ట్ చేశాడు. మనకు ఈ ఆధునిక ఒలింపిక్స్కు పియర్టన్ ముఖ్య ఆద్యుడు. ఈ ఒలింపిక్ను 6 ఖండాలు, వాటికి 6 ఖండాలు గుర్తుగా 6 రింగ్స్ పెట్టారు. దాన్ని గుర్తు చిహ్నము. ఈ ఒలింపిక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా స్నేహము, సౌభ్రాతృత్వంతో అందరూ కలిసిమెలిసి మెలగాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రతి క్రీడకు ఒలింపిక్ మూలాధారం. దాదాపు ఎక్కడ ఎవరు మెడల్ కొట్టినా కంపల్సరీ ప్రాణప్రదంగా చూసుకునేది ఏంటంటే ఒలింపిక్ కనీసం పార్టిసిపేట్ చేయాలని లక్ష్యంతో చేస్తుంటారు. కనుక ఇప్పుడు ఏ క్రీడ అయినా సరే ప్రతి క్రీడలో ఒలింపిక్లో మెడల్ కొడితే వాళ్ళకు జీవితం ధన్యమైనట్టు ఉంటుంది. ఇక్కడికి ఈరోజు ఈ క్రీడలో ఈ ఒలింపిక్ టైంలో పాల్గొనడానికి గవర్నమెంట్ హై స్కూల్ నుంచి, జడ్పీహెచ్ హై స్కూల్ నుంచి మరియు జీపీ స్కూల్, 6th టాలెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడ 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆనందంగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా ఈ ఒలింపిక్ రన్స్లో పాల్గొని క్రీడల పట్ల ఉత్సాహం చూపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. చేగుంట గ్రామం లోపల ఒలింపిక్ రన్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొని ఈ రన్ను సక్సెస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా